వికాస్ నీతి న్యూస్ కు స్వాగతం. ఇవాల్టి ముఖ్య వార్తలు. టార్లో జరగాల్సిన అర్జెంటీనా స్పెయిన్ ఫైనలిసిమా ఫుట్బాల్ మ్యాచ్ రద్దయింది. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులకు పూర్తి మొత్తాన్ని తిరిగి చెల్లించనున్నట్లు ప్రకటించారు. ఇండియన్ సూపర్ లీగ్లో పంజాబ్ ఎఫ్సీ మరియు ఎఫ్సీ గోవా మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. రెండు జట్లు కూడా దూకుడుగా ఆడుతూ ఆకట్టుకునే దాడులతో మ్యాచ్ను ఉత్కంఠభరితంగా మార్చాయి. ఈ ఫలితంతో ప్లేఆఫ్ స్థానాల కోసం రెండు జట్లు పోటీలో కొనసాగుతున్నాయి. ఆసియా కప్ టోర్నమెంట్ సందర్భంగా మానవతా వీసాలతో ఆస్ట్రేలియాకు వచ్చిన ఇరాన్ మహిళల ఫుట్బాల్ జట్టు ఆటగాళ్లు అక్కడి నుంచి బయలుదేరారు. ఈ పరిణామం క్రీడాకారుల భద్రత మరియు రాజకీయ ఉద్రిక్తతలపై చర్చకు దారితీసింది. అంతర్జాతీయ క్రీడా వేదికల్లో ఆటగాళ్ల భద్రతపై మరింత దృష్టి అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.